హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి పటాన్ చెరువులో, నాచారంలో, శంషాబాద్లో, సఫిల్గూడలో అండ్ మన రీసెంట్గా పురాణపూర్లో ఇన్ని దాడులు జరిగాయి. ఇన్ని హిందూ టెంపుల్స్ మీద దాడులు జరిగాయి. అండ్ దాడులు జరిగిన ప్రతిసారి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేదు. సో దే ఆర్ మెంటల్లీ అన్‌స్టేబుల్, అందుకే ఇలా చేస్తున్నారు. సో ఇఫ్ దే ఆర్ మెంటల్లీ అన్‌స్టేబుల్, ఒక విషయం ఏంటంటే ఒకసారి అది నమ్మగలిగేటట్టు ఉంటుంది. రెండోసారి ఇట్స్ ఓకే, యాక్సెప్టెడ్. కానీ థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అండ్ మల్టిపుల్ టైమ్స్ దాడులు జరుగుతూనే ఉంటాయి. అండ్ ద సేమ్ రీజన్ అంటే నో హిందూ ఈజ్ అ ఫూల్ హియర్. అండ్ ఎవ్వరు ఏ హిందూ కూడా దీన్ని ఇంకా తీసుకోలేరు ఇప్పటి నుండి నాకు తెలిసి. సో ఇంకో విషయం ఏంటంటే మెంటల్గా అన్‌స్టేబుల్ ఉన్న వాళ్ళు దే డోంట్ ఫిక్స్ అ టార్గెట్ ఇన్ ద బ్రెయిన్. అంటే వాళ్ళకి ఒకే ఒక టార్గెట్ ఉండదు, హిందూ టెంపుల్స్ మాత్రమే ధ్వంసం చేయాలి అని. బికాస్ దే ఆర్ మెంటల్లీ అన్‌స్టేబుల్ కదా. సో ఓన్లీ ఆ టార్గెట్ ఒక్కటే ఉండదు కదా వాళ్ళకి. దే మైట్ డూ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ ప్లేసెస్లో దాడి చేయాలి. మల్టిపుల్ ఐ మీన్ లైక్ ముస్లిమ్స్ వాళ్ళ మసీద్కి, లేకపోతే చర్చ్కి, లేకపోతే ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ రిలీజియన్స్లో కూడా వాళ్ళు ఆ దాడులు చేస్తూ ఉండాలి. కానీ వై ఆన్ ఓన్లీ హిందూ టెంపుల్స్? సి మెంటల్లీ అన్‌స్టేబుల్ అంటే ద డజంట్ ఫిక్స్ అ టార్గెట్ ఇన్ ద బ్రెయిన్ కదా. కానీ అదే టార్గెట్ లాగా పెట్టుకొని చేస్తూ అండ్ చేసిన ప్రతి ఒక్కరికి మెంటల్గా అన్‌స్టేబుల్ అని చెప్పి గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ సపోర్ట్ చేస్తూ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది నా క్వశ్చన్. సో హిందూస్, ప్లీజ్ యునైట్ అండ్ రేస్ యువర్ వాయిస్ అగైన్స్ట్ దిస్. అండ్ జై శ్రీరామ్.